బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ముందు పరకాల డివిజన్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో తమ భూములు కోల్పోతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పరకాల బస్టాండ్ కూడలి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల నుండి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేపై కోర్టులో కేసుందని, అయినా కూడా డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేస్తున్న ప్రభుత్వ అధికారులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తమ భూములపై ఎటువంటి సర్వేలు చేయకూడదని, భూములు హైవే రహదారి కోసం ఇవ్వలేమని, అవసరమైతే చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ముందు పరకాల డివిజన్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో తమ భూములు కోల్పోతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పరకాల బస్టాండ్ కూడలి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల నుండి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేపై కోర్టులో కేసుందని, అయినా కూడా డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేస్తున్న ప్రభుత్వ అధికారులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తమ భూములపై ఎటువంటి సర్వేలు చేయకూడదని, భూములు హైవే రహదారి కోసం ఇవ్వలేమని హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ముందు పరకాల డివిజన్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో తమ భూములు కోల్పోతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, హన్మకొండ జిల్లా పరకాలలోని కూడా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేను కూడా వెంటనే బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని చెప్పి కూడా రైతులైతే ఇవాళ పరకాల మెయిన్ సెంటర్ లోని కూడా ధర్నా చేసి కూడా పిఎం అంటే సీఎం కేసీఆర్, మోడీ సర్కార్ వాళ్ళ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. మొత్తానికైతే ఆ సెంటర్ నుంచి అంటే పరకాల సెంటర్ నుంచి కూడా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి కూడా వాళ్ళు ఒక మెమోరాండం ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు అంటే ఆ పరకాలలోని కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే లో కూడా తమ భూములను కోల్పోతున్నాము, మాకు జీవన ఉపాధి కరువవుతుందని చెప్పి కూడా రైతు కూలీలు అయితే మొరపొట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే గ్రీన్ ఫీల్డ్ హైవే పైన కూడా కోర్టులో ఉందని చెప్పి కూడా వాళ్ళైతే రైతులైతే అంటా ఉన్నారు. కానీ మొత్తానికైతే నిన్నగాక మొన్న డ్రోన్ కెమెరా ద్వారా కూడా సర్వే చేయిస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వాల పైన మండిపడ్డారు. కానీ మొత్తానికైతే వాళ్ళు వెంటనే బ్రౌన్ ఫీల్డ్ గా మార్చాలని చెప్పి కూడా రైతులు కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ పరకాలలో కూడా చిన్న సన్నకారు రైతు కూడా తమ భూములను కోల్పోతే మేము పంటలే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ రైతులైతే భూములు కోల్పోతే మాత్రం మా బతుకులన్నీ రోడ్డు మీద పడుతున్నాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సర్వేను చేయకూడదని చెప్పి కూడా ఆ భూములైతే ఒక కోర్టులో ఉంది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. హైవే రహదారుల కోసం ఇవ్వలేమని చెప్పి కూడా అవసరమైతే చనిపోవడానికి అయినా చావడానికైనా సిద్ధం అని చెప్పి కూడా వాళ్ళైతే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పరకాల వ్యవసాయ మార్కెట్ దగ్గర కూడా ఆ రైతులైతే ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పరకాలలోని కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేను కూడా గతంలో వాటి పైన కూడా కేసులైతే సన్నకారు రైతులైతే వేసిన కోర్టులో కేసు పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని డౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని చెప్పి కూడా రైతులైతే వాపోతున్నారు. మొత్తానికైతే ఇప్పుడే
ప్రస్తుతానికైతే సర్వే పేరుతో కూడా డ్రోన్ కెమెరాను కూడా పరకాలలోని కూడా ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసానికి డ్రోన్ కెమెరా సర్వే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ సర్వేను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి, సర్వేను ఆపేయాలని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దగ్ధం చేసిన పరిస్థితి అయితే పరకాల పట్టణంలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల అంటే బలవంతపు భూసేకరణ ఆపేయాలని చెప్పి కూడా ధర్నా చేశారు. పరకాల ఆర్డీఓ కూడా వినతి పత్రం ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తూ కూడా పరకాల వ్యవసాయ మార్కెట్ లో మారుమోగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సీఎం పిఎంలు వెంటనే స్పందించి మా రైతులను కొట్టకూడదు, మా రైతులను కాపాడాలని చెప్పి కూడా రైతే రాజ్యం అని చెప్తున్న ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయని చెప్పి కూడా వాళ్ళైతే ఎదురు తిరిగిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం సహాయం చేయాలనుకుంటే కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేను కూడా వెంటనే ఆపేసి కూడా బ్రౌన్ ఫీల్డ్ హైవే కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రియా, థ్యాంక్ యూ స్వామి.